అబ్బో భలేస్తున్నారు బంగారాలు మీరు అందరూ. సూపర్. తొడుకులు సూపర్ వేస్తావు ఫ్లవరు. అబ్బో 2 వేస్తున్నావా? ఓకే. వీళ్ళందరినీ ఇలా కూర్చోబెట్టకపోతేనండి ఒక్క క్షణము 10 నిమిషాలు కూడా కూర్చోలేరు అన్నమాట. సో కాబట్టి ఇక్కడ చిన్న చిన్న క్రైన్స్ ఇచ్చేసి చిన్న చిన్న పేపర్లు ఇచ్చాను. అంటే వాళ్ళకి మైండ్ సెట్ తగ్గట్టుగా వేస్తున్నారు. ఏది నాన్న నీదేది? గ్రీన్ కలర్ అన్నమాట ఇది. సూపర్. ఇంకా గట్టిగా వెయ్యి. ఓకేనా? వెయ్యండి మరి మీరందరూ కూడా. వెయ్యమ్మా, వెయ్యి తల్లి. బొమ్మ చూడు బోర్డు మీద ఎలా ఉంది బొమ్మ చూడు. షారోనే వేస్తుంది, అన్న వాళ్ళు వేస్తున్నారు. రస్దూల్ వెయ్యాలి. రస్దూల్ బోర్డు చూడు, ఫ్లవర్ వేసింది చూడు. వెయ్యి. నువ్వు ఇంత మటుకు వేయాల, నువ్వు అందరూ వేసేయరు. ఎప్పుడైనా అండి వేసిన వాళ్ళకంటే వేయని వాళ్ళ మీదే ఫోకస్ ఎక్కువ పెట్టాలి మనము. ఎందుకంటే ముందు వెళ్ళే వాళ్ళు ఎలాగో వెళ్తారు, వెనుకున్న వాళ్ళనే ముందుకు తీసుకురావడం అనేది గొప్ప ప్రయత్నము. సో కాబట్టి నేను చేసిన ప్రయత్నానికి మీరు ఇంట్లో తల్లిదండ్రులు కూడా పిల్లలకి ఇలా కొంత సమయం కేటాయించి డ్రాయింగ్ వేయడం అనేది ఖచ్చితంగా నేర్పించండి. సెల్ ఫోన్కి దూరంగా ఉంటారండి. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే సెల్ ఫోన్లకు దూరంగా ఉంటారు. వాళ్ళు స్టిక్ అనే కొద్దిసేపు కూర్చుంటారు. కొంతమంది పిల్లలకి అస్సలు నిలబడరు అన్నమాట, అటుకటికి తిరుగుతూ ఉంటారు. సో కాబట్టి వీళ్ళకి ఓర్పు సహనం కూడా ఇక్కడే వస్తుందండి. ఎందుకంటే సమయం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి ఈ బొమ్మ వేసేటప్పుడు వాళ్ళకి నచ్చినట్లుగా వేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇంకా ఎక్కువగా అయ్యా నువ్వు చూపించు ఈ బొమ్మ ఇది. అబ్బో అసలు 2 కలర్స్ వేసావు నువ్వు. అసలు ఏం బొమ్మ ఇది? అబ్బో సూపర్గా ఉంది. నువ్వు వేసావా? అబ్బో అయ్యాను భలే వేసాడు. వెరీ గుడ్ నాన్న. అండి అందరికీ నమస్తే. మరి ఈరోజు పిల్లలకి డ్రాయింగ్ వేయమని పేపర్స్ ఇచ్చాను. చూడండి వాళ్ళ డ్రాయింగ్స్ ఎంత బాగా వేస్తున్నారు. అదే వాళ్ళకు వచ్చిన డ్రాయింగ్, గొప్ప డ్రాయింగ్ అన్నమాట. వెలగట్లేని డ్రాయింగ్ అన్నమాట. ఓకే వెయ్యి నాన్న, వెయ్యి బంగారు తల్లి. చూడండి నేను బోర్డు మీద ఫ్లవర్ వేసాను, చూసి వేస్తున్నారన్నమాట. అంటే వీళ్ళకి ఇలా చేయటం వల్ల వాళ్ళకి ఎక్కువ కూర్చొని ఒక చోట కూర్చునే ఓపిక, వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది అన్నమాట. ఎక్కువ మైండ్ మొత్తం దాని మీద పెడతారు. కాబట్టి ఇలా మనం డ్రాయింగ్ వేయించడం ద్వారా పిల్లలకి చాలా అన్నీ ఎక్కువగా మేధాశక్తికి సంబంధించి చేస్తారన్నమాట. నీ బొమ్మ ఏది నాన్న? అందరూ ఫ్లవర్స్ వేస్తుంటే నువ్వేం వేస్తున్నా? అబ్బో చాలా గీతలు గీసేవే. అసలు దేనికి అంతు చెక్కట్లేదు. ఏదో మొత్తానికి గొప్ప అర్థమే ఉంది. ఈ బొమ్మ అండి నేను బోర్డు మీద వేసాను. ఈ బొమ్మను చూసి పిల్లలకి వేయమన్నాను, అయితే రకరకాలుగా వేశారన్నమాట. సో కాబట్టి ఏదైనా ముందు అసలు ప్రయత్నం అనేది మొదలుపెట్టారు. అందుకే హ్యాపీగా ఫీల్ అవ్వాలి మనం. అయితే చాలా వచ్చేసినాయి అండి. ఇదేంటి సాయి? సాయి నీ పేరు రాసావా? అబ్బో నీకు పేరు రాయటం కూడా వచ్చా? ఇదేంటి నాన్న? ఇదేంటి? ఇది ఫ్లవరు. ఇదేంటి? డ్రెస్సా? పాప డ్రెస్ వేసుకుందా? ఇదేంటి? ఉత్త డ్రెస్సేనా ఇది? ఇదేంటి? రెయిన్ కోటా? ఓకే. ఏంటి నాన్న ఈ డాట్స్ అన్నీ ఏంటి? రైనా? ఒరే చూడండి పిల్లల్లో ఎంత ఆలోచనలో వాళ్ళు పేపర్ మీద పెట్టినప్పుడు ఇంత అందంగా వస్తున్నాయి అన్నమాట. సో కాబట్టి మన పిల్లలందరితో మనం ఇలా డ్రాయింగ్ వేపిద్దామండి. ఇవేదో చూయించు. ఏం బొమ్మలు? చాలా అన్నీ ఎందుకు గీతలు, నదులు, సముద్రాలు, అలలు అన్నీ చాలా కనిపిస్తున్నాయి. కొండలు, గుట్టలు, లోయలు, ఈ ఆటలు చాలా కనిపిస్తున్నాయి నాకు. చేది ఆస్వాదించాలే కానీ అన్ని కళ్ళు కనిపిస్తున్నాయి ఇందులో. నివేద గుడ్. షారోని ఇదేంటి బంగారం? వదిలే పువ్వా? ఎన్ని పూలు వేసావు? చెరువా? చెరువులో పువ్వు ఉందా? నీకు చెరువు లేదా? మరి నువ్వు వేస్తే కదా చెరువు వచ్చేది. ఇక్కడ మరి ఇక్కడ వేస్తే నీకు ఇక్కడ అసలు చెరువులు కాదు, నీకు చాలా ప్రవాహాలే కనిపిస్తున్నాయి ఇక్కడ ఈ ఆటలో. నదులు ఉన్నాయి, వాగులు ఉన్నాయి, వంకలు ఉన్నాయి, చాలా ఉన్నాయి నీ ఆటలో. సూపర్.
ప్రస్తుతం ఇదేంటి నాన్న? ఏం బొమ్మలు? ఏందో పురాతన రాతి యుగంలో ఉన్న పనిముట్టులా ఉన్నాయిరా. ఇది రాతి యుగ పనిముట్లు మళ్ళీ వేసావు నాన్న. ఇదేంటి ప్రస్తుతం? ఏంటి ఈ బొమ్మ? ఏంటి క్యా? ఓకే, మీలో చాలా ఆర్ట్ చాలా ఉంది. ఓకే, నిజాముద్దీన్ ఇదేంటి? ఈ ఫ్లవరు, ఇది ఫ్లవరు, ఇది బోల్ బోల్ ఫ్లవర్ బోల్ ఘర్, ఇల్లా, తుంగర్. ఓకే, ఇదేంటి? బోల్. ఓహో, ఇక్కడ వచ్చేసి మనకి బెంగాలీ పిల్లలు వస్తారండి కొంతమంది. అంటే మరి అక్కడ కోల్కతా నుంచి వచ్చారు కొంతమంది. వాళ్ళ భాష నాకు రాదు, నా భాష వాళ్ళకి రాదు, అయినా కానీ సర్వైవ్ అవుతున్నాం అన్నమాట. సో అండి, ఈ డ్రాయింగ్ వచ్చినాయి అన్నమాట. ఇవన్నీ పిల్లలు వేసిన ఆర్ట్ అన్నమాట. నేను బోర్డు మీద వేసింది ఒక బొమ్మ అయితే వీళ్ళు రకరకాలుగా వేశారు. అంటే వాళ్ళని మనం ప్రోత్సహించడం అన్నమాట. కాబట్టి ఇంకా చాలా బాగా వేయాలి నాన్న అని చెప్పాను. గుడ్ నాన్న, నువ్వు పట్టుకో తల్లి. అయ్యాన్ని పట్టుకో. నీ వేసిన బొమ్మ చూపించు. బొమ్మ పట్టుకో, చూపించు. వేస్తాను గోల్ చేసావుగా. ఇదిగోండి, ఈయన వేసిన పేపర్ ఇచ్చింది వరకు ఒప్పుకోలేదన్నమాట. ఏడ్చి గోల్ చేసాడు. అయ్యానికి ఇద్దాం. సాయి, నీ బొమ్మలు చూపించు బంగారు తల్లి. అలా కాదు, ఇలా తిప్పు, పట్టుకో, ఇలా పట్టుకో. ఓకే, ఇందులో చాలా ఉన్నాయి సాయి వేసినవి. ఫ్లవర్ ఉంది, ఇంకేంటి? ఇంకేముంది ఇక్కడ? చెరువు ఉందా? చెరువు ఉంది. ఇంక ఇదేంటి? పైన ట్రైన్ ఉంది. ఇంకిదేంటి? స్వెటరా? ఇందా చెప్పా కదా స్వెటర్ అని. ఇది వచ్చేసి ఇదేంటి? డ్రెస్సు. ఓకే, గుడ్. బాక్సా? ఒరే, నువ్వు పట్టుకో, నీ మీద పట్టుకో తల్లి. నువ్వు వేసిన ఆర్ట్ చూపించు. రాలేదా? మొత్తానికి ఏమైతే మొత్తం గీతలు గీసి పెట్టిందండి. సరే, ఈ గీతల్లో కూడా మనం తీసుకోగలిగితే చాలా ఉన్నాయి. అంటే ముందు తనకు అనేది వెయ్యాలనేది ఇంట్రెస్ట్ వచ్చింది. ముందు కూర్చుంది ఇక్కడ, అందుకు ఒప్పుకోవచ్చు. షారు, నువ్వు చూపించు బొమ్మ. ఏం బొమ్మ ఇది? ఏం బొమ్మ వేసావు చెప్పు. పువ్వు బొమ్మ వేసావా? ఇంగ్లీష్లో ఏమంటారు దాన్ని? ఫ్లవర్. నువ్వు చూపించు నాన్న. రసదుల్ చూపించు, నీ బొమ్మ చూపించు. ఇవి వచ్చేసి రాతి యుగం పనిముట్లులాగా ఉన్నాయండి. మరి వాడికైతే బెంగాలీ, తెలుగు రాదన్నమాట. సో కాబట్టి తనేం చెప్పలేకపోతున్నాడు. క్యా? ఏంటిది? నై సరే, తనకి బెంగాలీ, తెలుగు రాదన్నమాట. నువ్వు చూపించు నాన్న. నజరుద్దీన్, నువ్వు చూపించు ఆర్ట్. ఈయన వచ్చేసి చాలా వేసాడండి. ఫ్లవర్స్ వేశారు. తను ఇల్లు వేసాడన్నమాట. అంటే తనకున్న మైండ్ సెట్లో. ఇది వచ్చేసి ఫ్లవర్ అన్నమాట. ఇది కూడా ఇల్లు అని అన్నమాట. అంటే అసలు ముందు వాళ్ళ మైండ్లో రూపురేఖలు అనేవి ఇలా పెట్టడం ద్వారా వాళ్ళకి కొంత బ్రెయిన్లో నేను ఇంకోటి వేయాలని ఒక ఆలోచన కూడా వస్తుంది అన్నమాట. గుడ్ నాన్న, థ్యాంక్ యూ.